లక్ష్మీపురం అనే గ్రామంలో ఒక టోపీల వర్తకుడు ఉండేవాడు. గ్రామాల్లో టోపీల తయారీ ఒక కుటీర పరిశ్రమలాగా ఉండేది. అట్లా తయారైన టోపీలను అతడు చుట్టుపక్కల గ్రామాలకు తీసుకుని వెళ్ళి అమ్మేవాడు. ఎండాకాలంలో టోపీలు బాగా అమ్ముడుపోయేవి. ఒకరోజు టోపీల వర్తకుడు చాలా టోపీలను పెద్ద సంచిలో పెట్టుకొని కొంచెం దూరంగా ఉన్న గ్రామాల్లోకి అమ్ముకుందామని వెళ్తున్నాడు. అసలే ఎండాకాలం. అందులో ఆ రోజు ఎండ మరీ ఎక్కువగా ఉంది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. వర్తకుడు తన వెంట తెచ్చుకున్న పెరుగన్నం తిని మరచెంబులో నీరు తాగాడు. భుక్తాయాసం వల్ల నిద్ర ముంచుకు వచ్చింది. అందున ఆ చెట్టు చల్లటి నీడనిస్తుంది. టోపీల సంచి పక్కన పెట్టుకొని హాయిగా ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. ఆ చెట్టు మీద చాలా కోతులు ఉన్నాయి. వాటిని వర్తకుడు గమనించలేదు. వర్తకుడు టోపీ తలపై పెట్టుకొని పడుకున్నాడు. వానరముఖ వర్తకుడిని అతని తలపై పెట్టుకున్న టోపీని చూసింది. తా చెడ్డకోతి వనమెల్ల చెరించినట్లు కోతి కొరివి ఒకటేనన్నట్టు అన్ని వానరలు ఒకేసారి చెట్టు దిగి వచ్చి వర్తకుడు పక్కన ఉన్న సంచిలో నుంచి టోపీలను తీసి ఒక్కొక్క కోతి ఒక్కొక్క టోపీని తల మీద పెట్టుకొని చెట్టెక్కి చిటారు కొమ్మల మీద కూర్చున్నాయి. టోపీ పెట్టుకుంటే కోతి అయ్యవారు అవుతుందా? గాఢ నిద్రలో ఉన్న వర్తకుడికి ఇదేమీ తెలియదు. ఇంకొక వీడియోలో ఈ కథ తెలుసుకుందాం.